జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరు మరోసారి వివాదాస్పదమైంది. కడప అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో ఆయన అనుచరులు దందాకు దిగారు. తమ వర్గానికి చెందిన వారికే కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలి అంటూ బెదిరించారు. ఫ్యాక్టరీ మైనింగ్ ఏరియాలో సున్నపురాయి తరలిస్తోన్న లారీలను అడ్డుకున్నారు. మాట వినకుంటే ఫ్యాక్టరీని ఎలా రన్ చేస్తారో చూస్తామంటూ హెచ్చరించారు. దీంతో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులు సీఎంఓకు, జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిమెంట్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో మరో 11 మంది ఎమ్మెల్యే అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంపెనీ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ కడప నుంచి అందిస్తారు. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో తమ వర్గానికి చెందినటువంటి వ్యక్తులకే కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలి, అంతేకాకుండా ఉద్యోగులు సైతం తమకే ఇవ్వాలంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఇక్కడ వచ్చినటువంటి ఫ్లైయాస్ వాహనాలను అడ్డుకున్నారు. దీంతో కాస్తంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు ప్లాంట్ను కూడా ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీని గత డిసెంబర్ నెలలో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ దీన్ని టేక్ ఓవర్ చేసింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ అనేకమైనటువంటి మార్పులు చేర్పులు అనేటువంటివి జరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవస్థతో పాటు అదేవిధంగా ఉద్యోగులను కూడా తమకు అనుకూలమైనటువంటి వ్యవస్థను అల్ట్రాటెక్ సిబ్బంది అనేటువంటిది అమలు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తమ కంపెనీలో ఉన్న ఉద్యోగులను కూడా సర్దుబాటు చేస్తున్నారు. ఎక్కువగా ఉన్నటువంటి ఎక్సెస్ ఉన్న ఉద్యోగులను మాత్రం పక్కకు పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. సో ఈ వివాదంతో పూర్తిగా ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ఇందులో పూర్తిగా తల దూర్చారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఉద్యోగుల అంశంతో పాటు అదే సిమెంట్ ఫ్యాక్టరీకి సరఫరా జరిగేటువంటి ఫ్లైయాస్, అదేవిధంగా సున్నపురాయి, సో ఈ 2 కాంట్రాక్టులు కూడా తమ వర్గాలకు, అంటే ప్రధానంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాలకు సంబంధించిన వ్యక్తులకే కేటాయించాలని చెప్పి కూడా వారు గత 3-4 సార్లుగా డిమాండ్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా కంపెనీ ప్రతినిధులను బెదిరించినట్లు కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. అయితే మనం తీసుకున్నట్లయితే గత 3 రోజుల క్రితం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలకి వస్తున్నటువంటి ఫ్లైయాస్, ఆర్టీపీపీ నుంచి వస్తున్న 7 ఫ్లైయాస్ లారీలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ అంశం పైన అల్ట్రాటెక్ ప్రతినిధులు అటు ఎస్పీ కావచ్చు, అదేవిధంగా సీఎంఓ కార్యాలయానికి కావచ్చు, వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు 11 మంది ఎవరైతే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఉన్నారో వారందరిపైన జగదీశ్వర్ రెడ్డితో పాటు మరో 10 మంది పైన కేసు నమోదు చేశారు. అయితే కంపెనీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ అంశాలకు మాకు సంబంధం లేదు, ఉద్యోగుల వ్యవహారాన్ని మీరే చక్కబెట్టుకోండి, బట్ కంపెనీని నడపకుండా అడ్డుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో కొంతమంది పోలీస్ సెక్యూరిటీతో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ అనేటువంటిది యథావిధిగా కొనసాగుతోంది.